వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీలో ఎవరైతే ఈ యొక్క కోర్టు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి, ఎవరైతే హైకోర్టు జాబ్స్ కానీ జిల్లా కోర్టు జాబ్లకు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క తెలంగాణ కోర్టు జాబ్కు సంబంధించి యొక్క తెలంగాణలో ఏప్రిల్లో ఈ యొక్క కోర్టు జాబ్కు సంబంధించి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ కోర్టు జాబ్కు సంబంధించినటువంటి ఎగ్జామ్లో మీకు జనరల్ స్టడీస్ పార్ట్లో ఏ విధమైనటువంటి పట్టు పెంచుకోవాలి, మరి ఈ జనరల్ స్టడీస్ను మీరు ఎలా సులభతరంగా నేర్చుకోవాలి అనే అంశాల మీద మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మీరు స్టే ఫోకస్డ్గా ఉంటే, కొంచెం మీరు ఫోకస్ చేస్తూ చదివితే తప్పకుండా దీంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దీంట్లో ప్రధానంగా మనం ఈరోజు జనరల్ స్టడీస్లో మీరు బాగా చూసుకోవాల్సింది ఒకటి ఏంటిది అంటే, ఒకటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటి అంటే తెలంగాణ అంశాల మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ అంశాల మీద ఫోకస్ చేయాలి. మరి ఈ తెలంగాణ అంశాలలో మనం చూస్తున్నటువంటి ముచ్చట ఏంటి అంటే ఈ యొక్క తెలంగాణ చారిత్రక అంశాలు, తెలంగాణ చారిత్రక అంశాలు వీటిపైన మీరు కొంచెం ఫోకస్గా చదివారు అనుకోండి, డెఫినెట్లీ మీకు ఇక్కడ నుంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు సక్సెస్ కావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ఓకేనా? రైట్. ఈ తెలంగాణ చరిత్రలో నేను ఒక టాపిక్ని ఈరోజు మీకు ఇవ్వబోతున్నా. ఏంటిది అంటే శాతవాహనులు. ఏంది సారు? శాతవాహనులు అని చెప్తున్నాం. ఏమంటున్నాం సారు? శాతవాహనులు అంటున్నాం. మరి ఈ శాతవాహనులకు సంబంధించినటువంటి ఒక టేబుల్ వేస్తున్నాను. దీంట్లో మూల పురుషుడు ఎవరు? శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చూసుకోవాలి అంటే ఆడెప్పుడు పుట్టిండు, ఎప్పుడు చచ్చిపోయిండు, ఈ రాజ్యం ఎట్లా పెరిగింది అనేది చూడాలి. ఏది పడితేగా చూసుడు కాదు. పుట్టినోడెవడో, పెరిగినోడెవడో, ఎట్లా ఎట్లా రాజ్యం ముందడికి పోయిందో ఇవి కూడా చూడాలి. చూడకపోతే ఉట్టి కథ అవుతుంది కదా సుమా. అందుకే అవి నేను చెప్తాను. శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు. శాతవాహనుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు? శాతవాహనుల యొక్క రాజ్య స్థాపకుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే శ్రీముఖుడిని శాతవాహనుల యొక్క రాజ్య స్థాపకుడు అంటున్నాం. సార్ శాతవాహనులలో గొప్పవాడు ఎవరు సార్ అని మీకు మళ్ళీ అనిపిస్తుంది. అది కూడా నేనే చెప్పాలి కదా. ఈ గొప్పవాడు ఎవరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అనే వాడిని ఇందులో గొప్పవాడు అని చెప్తున్నాం. ఎవరిని అంటున్నామండి? గౌతమి పుత్ర శాతకర్ణి గారిని ఇందులో గొప్పవాడు అని చెప్తున్నా. ఎందులో గొప్పవాడు అంటున్నా? ఈ యొక్క శాతవాహనులలో గొప్పవాడిగా గౌతమి పుత్ర శాతకర్ణిని గుర్తిస్తున్నాం. మళ్ళా మలి శాతవాహనులలో గొప్పవాడు ఎవరు అని చెప్తున్నా. అడుగుతాం భయ్, మలి శాతవాహనులలో గొప్పవాడు ఎవరు అని నేను అడిగినా ఏం చెప్తావు? యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు ఇందులో గొప్పవాడు అని చెప్తున్నా. యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు మలి శాతవాహనులలో గొప్పవాడు అని చెప్తున్నా. నెక్స్ట్ ఇక పోతే ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరు? శాతవాహనులందరిలో ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరు అని అడుగుతాడు. వెంటనే మనం ఏం చెప్పాలి? సార్ రెండవ శాతకర్ణి ఇక్కడ ఎక్కువ కాలం పరిపాలించినాడు సార్. ఎవరు సారు? రెండవ శాతకర్ణి అనేవాడు ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు అంటున్నా. మరి ఎన్నేళ్ళు పరిపాలించినాడు సారు అంటే ఈయన 56 సంవత్సరాల కాలం పాటు ఈ శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినాడు. ఎవరే పెద్ద మనిషే? రెండవ శాతకర్ణి ఎక్కువ సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించిన శాతవాహన రాజ్యాన్ని. ఇక దీని తర్వాత ఈ యొక్క రాజ్యంలో చివరివాడు అని ఒకడు ఉంటాడు. ఆయన పేరు కూడా రాస్తే ఇక అయిపోతుంది ముచ్చట, మొత్తం అయిపోతుంది. చివరివాడు శాతవాహనులలో చివరివాడు ఎవరు అంటే మూడో పులోమావి గారిని శాతవాహనులలో చివరివాడు అని చెప్తున్నా. సార్ ఎవరిని సార్? మూడో పులోమావి గారిని శాతవాహనులల్లా చివరివాడు అని చెప్పి నేను పిలుస్తా. వాజ్ ద లాస్ట్ రూలర్ ఇన్ శాతవాహన కింగ్డమ్. ఎవరే? మూడో పులోమావి వాజ్ రికగ్నైజ్డ్ టు లాస్ట్ రూలర్ ఇన్ శాతవాహన కింగ్డమ్. ఓకే, ఇది అయిపోయింది. ఇక దీని తర్వాత వీళ్ళ యొక్క రాజధానులు ఏంటి
అవి కూడా చూడాలి. శాతవాహనుల యొక్క రాజధానులు సార్, వీళ్ళకి ఎన్ని రాజధానులు ఉన్నాయి సార్? వీళ్ళకి బేసిక్గా 3 రాజధానులు ఉంటాయి సార్. ఒకటేమో కోటి లింగాల అంటున్నాం. ఏమంటున్నాం సార్? కోటి లింగాల అంటున్నాం. రెండవది వచ్చేసేమో ప్రతిష్టానపురము అని చెప్తున్నా. రెండవది ఏమంటున్నాం సార్? ప్రతిష్టానపురము అని చెప్తున్నాం. మూడవది వచ్చేసేమో యొక్క ధరణి కోట అంటున్నా. ఏమంటున్నాం సార్? ధరణి కోట అంటున్నాం. దీన్నే ఇంకా ఏమంటాము అంటే ధాన్య కటకము అని చెప్తున్నా. ధరణి కోట లేదా దీన్ని ఏమంటాము అంటే ధాన్య కటకము అని చెప్పి కూడా పిలుస్తాం. నెక్స్ట్ వీరి యొక్క రాజ మతము. శాతవాహనుల యొక్క రాజమతం ఏమిటి అంటే వీరి యొక్క రాజమతం వచ్చేసి వైదికం అధ్యక్ష. మరి రాణులు అనుసరించింది ఏమిటి అంటే బౌద్ధ మతమును రాణులు అనుసరించడం జరిగింది. మరి రాజ్య ప్రజలు కూడా వీళ్ళో మతాన్ని ఆచరించినారు. ఆ మతం పేరు ఏమంటున్నామంటే బౌద్ధ మతము అని చెప్పి పిలుస్తున్నాం. రాజులు అనుసరించింది వైదికము, ఇది రాజమతంగా కొనసాగింది. రాణులు అనుసరించింది బౌద్ధ మతం, రాజ్య ప్రజలు అనుసరించింది కూడా బౌద్ధ మతం అనే ముచ్చట్ను మనం యాది పెట్టుకోవాలి అని చెప్తే బరాబరే కదా చెప్పింది. ఇక దీని తర్వాత వీరి యొక్క రాజభాష ఏంది అని మీకు డౌట్. వీళ్ళ యొక్క రాజభాష రైట్. వీరి యొక్క రాజభాష ఏమిటి అంటే ప్రాకృతం అనేది వీరి యొక్క రాజభాష అంటున్నా. వీరి యొక్క రాజ లిపి స్క్రిప్ట్ ఆఫ్ కింగ్డమ్ అంటున్నాం. ఏమిటి అంటే యొక్క బ్రహ్మి లిపి. వీరి యొక్క రాజలిపి ఏమిటి అంటే బ్రహ్మి లిపి అంటున్నాం. వీరి యొక్క రాజ లాంఛనముగా దేన్ని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క సూర్యుడు అనేది వీరి యొక్క రాజలాంఛనంగా మనం గుర్తించడం జరుగుతుంది. ఏందయ్యా సార్ వీరి యొక్క రాజలాంఛనం ఏమంటున్నాం సార్? సూర్యుడు అనేది వీరి యొక్క రాజలాంఛనము అని చెప్పి పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం. సో ఈ విధంగా ఇది మన యొక్క చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు. మరి దీన్ని గనక ఈ తెలంగాణ అంశాలను గనక ఇంగ్లీష్ను గనక మీరు బేస్ చేసుకొని చదివితే తెలంగాణ కోర్టు జాబులలో మీరు ఒక మంచి ఉద్యోగం జూనియర్ అసిస్టెంట్ కానీ ప్రాసెస్ సర్వేయర్ కానీ రికార్డ్ సర్వేయర్ కానీ ఇలాంటి జాబులను మీరు సాధించడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవుతుండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీరు ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మంచి కంటెంట్ తోటి ఈ యొక్క ఐకాన్ గణేష్ సార్ యాప్ అనేది మీకు అందుబాటులో ఉంది. ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.